నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు. సాతాను చాలా తెలివైనవాడు. మనుషులను పట్టడానికి ఎక్కడ ఎలాంటి ఎర వేయాలో వాడికి బాగా తెలుసు అంటూ A.W. ఫింక్ అనే దైవజనుడు తెలియచేసినటువంటి శ్రేష్టమైన మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే చాలామంది ఏదో రకమైన ఎరకు లోబడిపోయే పరిస్థితులు ఆనాడే కానవచ్చాయి అపొస్తలుడైనటువంటి పౌలు. తర్వాత మనం ఎఫెసీ పత్రికలో కూడా చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఈ దురాత్మల సమూహానికి అధిపతి సాతానుడు అన్నమాట. అసలు ఆ సాతాను కంటికి కనిపించని ఒక అజ్ఞాత శత్రువు. అతన్ని గుర్తించడం అంత సులభం కాదు. అతడు పెట్టేటువంటి కుయుక్తులు ధన రూపంలో కావచ్చు, లేక అందాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, గర్వం రూపంలో కావచ్చు. అది మనకు అర్థం కాదు వెంటనే. అందుకని అతడు ఏం చేస్తాడంటే, గురివైపు నుండి, అంటే మనం ఒక గురివైపు వెళుతున్నప్పుడు మళ్ళించి తన ఉరుల వైపునకు మళ్ళిస్తున్నటువంటి వాడే సాతానుడు అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనేకులను కనుక గమనించినట్లయితే, ఈవెన్ మనం కూడా గమనించుకున్నట్లయితే, చాలా చిక్కులు పెట్టేటువంటి సమస్యలు చిక్కులాగా కనబడకుండా మనకు అది చాలా మంచి ప్రార్థన లేదా వాక్యము లేదా ఒక భక్తులు ఇలా అనేక రకాలైనటువంటి చిక్కుల్లో పడేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ దుష్టుడికి, ఆ సాతానుకు ఎలాగ ఎరవేయాలో బాగా తెలుసు. మనం ఆ ఎర నుంచి తప్పించుకోవడం, తెలుసుకోవడానికి కోసమే మనకు వాక్యము, ప్రార్థన, సహవాసం అనేది. వీటిని విస్మరించినప్పుడే ఆ ఎరలో పడిపోతామన్నమాట. జాగ్రత్తగా గమనించి నమ్మకంగా ఉందాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.